హాయ్ గైస్, వెల్కమ్ టు లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి మాకు బక్రీద్కి 4 రోజులు చుట్టూ వచ్చింది. నేను దుబాయ్ సైడ్ వెళ్తున్నా తిరగడానికి. ఇటు సైడు నేను ఉండేది అలిహీలి అలైన్ సైడు. ఇక్కడ నుంచి అటు పోదందుకి దాదాపు 3-4 అవర్స్ పడుతుంది. ఇది ఒమన్ బార్డర్లో ఉన్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు బస్సు పట్టుకొని బస్సు నుంచి అలైన్ బస్ స్టాండ్ పోవాలా. ఆ బస్ స్టాండ్ నుంచి అక్కడ దుబాయ్ బస్సులు అబుదాబి ఇట్లా పోయేటివి ఉంటాయి. అక్కడ నుంచి వెళ్ళాలన్నట్లు. అక్కడ పోయిన తర్వాత ఎంత పోయినా సరే అయితే రంజాన్ టైంలో ఫుల్ లైన్ ఉండే. ఈసారి యుద్ధం ఎంతగానో లైన్ ఉంటుందా? బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. బయలుదేరిన ఇప్పుడు నేను ఉండేది అలిగిలి అలైన్ దగ్గర. ఇటు సైడు దాదాపు ఇటు చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అరబ్బోళ్ళు బాగా మంది ఉంటారు ఇటు సైడు. ఇది ఒకసారి ఏరియా చూపెడతాను మీకు. నేను ఉండేది ఇటు సైడ్, ఈ చెట్ల పక్క పంట ఉండేది మా రూము. ఇదంతా అవుట్స్కట్ అన్నట్లు నేను ఉండే ఏరియా. నేను వేసే హాస్పిటల్ జస్ట్ ముంగట్నే. ఈ రోడ్డు క్రాస్ కాగానే వచ్చేది మా హాస్పిటలే. నేను హాస్పిటల్కి పోంగ రోజు డ్యూటీకి పోంగ ఒక తెలుగు అయినా కలిసి ఉండే, ఆంధ్ర అయినా. నేను ఫోన్ మాట్లాడుతూ వస్తుండు. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది ఈయన తెలుగే అన్నట్లు. నేను ఉండే ఏరియాలో మొత్తం ఎవరు ఉండరు తెలుగు వాళ్ళు. ఇక రూమ్లో 3 ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో చెప్పిన, ఒక పాకిస్తాన్ అయినా బంగాల్ అయినా నేను 3 డ్యూటీ చేసే దగ్గర. సో ఎక్కువ మంది ఏం లేరు తెలుగు వాళ్ళు. 3 డాక్టర్లు ఉంటారు తెలుగు వాళ్ళు. ముంగట ఒక్క అయినా చేస్తుండ్రు. ఇది బల్దియా క్లీనింగ్. నుంచి కొద్దిగా ముందడికి రాగానే వీడి సైడ్ ఇవన్నీ అరబ్బీన్లు అన్నట్లు, లోకల్ వాళ్ళవి, ఇక్కడ ఉండే వాళ్ళవి. ఇటు బయట చిన్న చిన్న కొన్ని రూమ్లు ఉంటాయి. ఆ రూమ్లు రెంట్కి ఇచ్చిండ్రు అన్నట్లు. ఇదంతా లోకల్ ఏరియా. నేను ఇంతకుముందు ఒక తెలుగు అయినా అని చెప్పినా కదా, ఆయనది ఇక్కడనే ఉంటాడు. ఆ రూమ్ అరబ్బీన్లలో హౌస్ డ్రైవింగ్. ఇంకా ముంగట కనిపించేది నేను చేసేది, వర్క్ చేసేది. ఇదే అన్నట్లు నేను చేసే హాస్పిటల్ అన్నట్లు, అలిహిలి హెల్త్ కేర్ సెంటర్. నేను ఇంట్లో ఆఫీస్ బాయ్ చేస్తాను. ఇక్కడ అన్ని లోకల్ ఇండ్లే, అరబ్ వాళ్ళే. ఇటు సైడ్ ఎక్కువ రష్ ఉండదు. ఇది అలైన్లో ఒక చిన్న ఊరు అలిహిలి అని. మీకు ఒకసారి చూపెడదామని పోతున్నా. ఈ ఏరియాలో ట్రాన్స్పోర్ట్స్ దొరకడం కష్టం. ట్యాక్సీలు, బస్సులు గిట్లా. ఇక పల్లెటూళ్ళలో ఎట్లా దొరుకుతాయి? మా ఊరికి అయితే ఆటోలు రాదందుకే కష్టం, వెంకటాపూర్కి. అట్లా ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్. హాలిడేస్ చేసుట్లా ఇంకెవరు రాలేరు. ఇది 10కి చాలు అవుతుంది. దుబాయ్లో ఇసుంటి బోర్డులు ఉంటాయి అన్నట్లు. ఇసుంటి బోర్డుల దగ్గర బస్ స్టాప్. ఇది అలైన్ స్కూల్, అలైన్ అలిహిలి స్కూల్. నేను ఇంతకుముందు తెలుసుకున్నా. ఇక్కడ వస్తుందట బస్సు. మనం ఇక్కడ వెయిట్ చేయాల. అది ఎట్లా వస్తుందో తెలియదు బస్సు. బస్ బోర్డ్ అంటే బస్ స్టేషన్ టైప్. నా వెనక కనిపించేది అలైన్ స్కూల్ అలిహిలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బస్సు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వస్తారు అన్నట్లు. ఇక ముంగట కనిపిస్తున్నాయి అక్కడ అన్ని బకాలాలు ఉంటాయి. ఇప్పుడు నేను రూమ్ ఆడికి వెళ్ళిన ఆడ నుంచి మన చిన్న వస్తువు కావాలన్నా వీడి దగ్గర రావాలి. కానీ ఇక్కడ అన్ని లవ్ ఫిరన్ దొరుకుతాయి. వీడికి వెళ్ళి సిటీకి పోవాలంటే దాదాపు ఒక 20 మినిట్స్ పడుతుంది. ఆడికి వెళ్ళి మేము సామాను 2-3 డేస్కి ఒకసారి తెచ్చుకుంటాం. ఇక మా రూమ్లో అలా కారు ఉన్నది కాబట్టి ఏమనిపించలేదు. లేకపోతే వీడికి వెళ్ళి అయితే బాగా కష్టం అయిపోతుండే. మనకు వచ్చేదే తోడమంత జీతం. ఆ జీతంలో ఇవన్నీ కొనాలంటే అది అయిపోతుంది. బస్సు కోసం ఎండల వేడి ఎక్కుతున్నాం. దాదాపు నేను వచ్చి 1/2 అవర్ అవుతుంది. ఇటు బస్సులు లేవు, ఏం లేవు. అక్కడ మా ఇంటికాడ వెంకటాపూర్కి వచ్చినప్పుడు మా చుట్టాలు ఇట్లనే వేడి ఎత్తుండే ఆటో కోసం. ఎంతసేపు నిలబడ్డా ఆటోలు రావు, ఏం రావు. మనం బండి మీద వేలుపురికి ఒక్క ఆటోని రప్పిస్తే అప్పుడు ఆటోలు వస్తాయి.
ఇప్పుడు అట్లున్నాయి. ఇది బస్ స్టాప్. బస్ స్టాప్ అంటే ఇది ఒక బోర్డే, ఇక్కడ బస్సులు అవుతాయి అన్నట్లు. ఇది ఎలా అయినా పల్లెటూరు లెక్క. ఇటు యూత్ ఏం లేవు ఇల్లులు. ఫైనల్లీ బస్సు అయితే ఎక్కిన, కానీ ఇంతకుముందు పోయిన బస్సే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చింది. ఇప్పుడు అదే బస్సు. ఇప్పుడు కొద్దిగా అయిన డ్రైవర్ ఇంతకుముందు అడిగినా కాబట్టి ఇప్పుడు నన్ను వేరే దగ్గర మినిమం బడ్జెట్లో డ్రాప్ చేస్తాడట. ఆడికి వెళ్ళి ఇంకొక బస్సు పట్టుకొని బస్ స్టాప్కి వెళ్ళాడ. ఇక్కడ ఎంతసేపు నిలబడ్డా బస్సులు వస్తలేవు. దాదాపు నేను 1 అవర్ వెయిట్ చేసిన. ఈడైతే ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఆర్టీసీ బస్. సిటీ నుండి బస్సులో వచ్చిన తర్వాత ఆలైన్ బస్ స్టాప్ అన్నట్లు అక్కడ మసీదు కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు బస్ స్టాండ్ కలుగుతుంది. అట్లా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక తెలుగైన పరిచయం. ఇక అయినా నేను ఇద్దరం కలిసి అక్కడ మనకు బయట కార్లు ఉంటాయి అన్నట్లు ఈ కార్లను మాట్లాడుకొని వెళ్ళిన ఉంటుంది. ఇక తెలుగైన పరిచయం ఏంటన్నా కదా, అవి అన్న నేను ప్లస్ ఇంకిద్దరు ఆడైపోయిండు. మంచిగా 40 దూరంలో ఈ ఆడ నుంచి మేము యూనియన్లో దిగిన ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చింది యూనియన్ మెట్రో స్టేషన్ దగ్గర. నేను ఇంతకుముందు వర్క్ చేసిన డిహెచ్ అని బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కనిపిస్తుంది దుబాయ్ హాస్పిటల్. బస్కి వచ్చిన వాటికి బాగా లేట్ అయిపోతుండే. నేను కారుకి వచ్చిన ఇక్కడ ఒక అరబ్బడు అంటే అదేంది సేమ్ ఇంతకుముందు ట్యాక్సీలు నడుపుతారు ఆ టైప్లో. నేను ఇంతకుముందు చేసినప్పుడు అయితే అక్కడ నుంచి ఇటు తిరగదందుకైతే యూనియన్ మెట్రో నుంచి వెళ్తుంటుంది. ఈ హాస్పిటల్కి ఇది ఒకటే దగ్గర ఉంటుంది. అక్కడ ముంగట 3 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ బిల్డింగే నేను అది డిహెచ్ దుబాయ్ హాస్పిటల్ అన్నట్లు నేను అందులో వర్క్ చేసిన. ఇక్కడ నుంచి అటు వెళ్దాం అనుకున్నా కానీ ఆ రోజు వీకెండ్ ప్లస్ ఎవరు స్టాప్ రారు ఎవరినన్నా కలుద్దాం అనుకుంటే. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఐ థింక్ ఆ టైంలో 1 అవుతుంది అనుకుంటా. 1 అవుతుంది. ఫుల్ ఎండ. ఇక మనకు అనుకూలంగా ఏం వెహికల్స్ ఇట్లా ఏం లేకపోతే ఈజీగా మనం మెట్రో యూజ్ చేసుకోవచ్చు. ఇక స్టాప్లు బాగుంటాయి కానీ తొందరగా వెళ్ళొచ్చు అన్నట్టు. ఇది యూనియన్ మెట్రో. ఈ నుంచి పోతున్నాం అన్నట్లు. కిందికి వచ్చిన నుంచి ఎంత చల్లగా ఉన్నది. బయట చూస్తే ఫుల్ గరం ఉంది. ఈ నుంచి మనం ఎటుకన్నా పోవచ్చు. యూనియన్ మెట్రో రెడ్ లైన్ గ్రీన్ లైన్ ఒకటి అటు సైడ్ పోయేది ఉంటుంది, ఒకటి ఇటు సైడ్. ఇక మనం మళ్ళీ సోనాపురం పోతున్నాం కాబట్టి ఇటు సైడ్ దాకా పోయి ఆడ నుంచి మళ్ళీ బస్సు పట్టాలి. లోపల కూడా చాలా మార్కెట్లు ఉన్నాయి. సేమ్ మన ఇది చూసుకుంటే ఎయిర్పోర్ట్లు ఎట్లుంటాయో అట్లున్నాయి. ఇక డైరెక్ట్ ఇప్పుడు నా కార్డులో కొంచెం బ్యాలెన్స్ వేసుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోయాను. ఇంతకుముందు షాపులు
1/2 కిలోమీటర్ అంతా నడాలి. నడిచిన తర్వాత ఇక మనం ఎక్కడికి వెళ్ళాలో అన్ని బస్సులు ఉంటాయి అన్నట్లు సీదా. ఇక నాకు ముస్తఫా ఉంది. ఇక F07 బస్ చెప్పు. ఏడికి నీ అద్దాలేవి? అద్దాలు పెట్టుకో. గాఢదుడు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా.
బ్రెయిన్లో స్ట్రగుల్, ఆ తర్వాత నా ముఖంలో స్మైల్ వచ్చింది. ఇంతకుముందు ఉన్నప్పుడు మంచిగా ఉన్నా కానీ ఇక మధ్యలో స్ట్రగుల్స్ చేసుట్లు మస్తు కష్టమైపోయింది. ఇప్పుడైతే పర్లేదు, కొద్దిగా దేవుడు దయ వల్ల కొద్దిగా మంచిగా ఉన్నా. మనోళ్ళు ఇప్పటిదాకా వీడియోలు తీసి చెక్ చేసుకుంటుండే ఎట్లా వచ్చినాయని. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే అందులో పోయినాయి. మళ్ళా స్టాప్ చేస్తాం.
అందరు కూర్చోండి, అందరిని ఒక వీడియో ఇద్దాం, అందరిని వీడియో ఇద్దాం. చాలా బాగుంది. ఇట్లా నడువన్నా అది కానీ అన్నకు రేపు అన్నారనుకో నేను పడిపోతాను, నేను అట్లనే ఉంటాను. ఏ ప్లాన్ బాగుంది. బరాబర్ ఒక్కడే స్నేహితులు మరి 1 2 3 స్టార్ట్. బ్రో నువ్వు లేకుంటే బ్రో నేను ఎంజాయ్ చేస్తా నేను ఎంజాయ్ అన్నా ఇప్పుడు మీ ఫోటోల మీద ఉండన్నా.
బీచ్లో దాదాపు 100 దాకా ఫోటోలు దిగుండు కానీ ఇక్కడికి వచ్చిన సుగా ఇక్కడ లైటింగ్ బాగుందని మళ్ళీ ఫోటోలు దిగుతున్నాడు. దించేటట్లు ఉంటే ఎంతైనా దిగుతారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్. నువ్వు హీరో బ్రో. నాకు ఎంత వీలైతే హీరో ఇది చూడు ఒకసారి. ట్రై చేస్తా. థ్యాంక్ యూ. అయ్యో ఇటు చూడు.